హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓయ్ మర్దల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి టుడే మా మేము పిల్ల పండగకు ఊరు వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ అండి. పల్లెటూరి అందాలు అండ్ డైలీ వ్లాగ్స్ అండ్ పీర్ల పండగ వచ్చేసి 4 days అండి. మేము ఫస్ట్ డే అయితే తీయలేదు. ఫస్ట్ డే ఇక్కడి నుంచి వెళ్ళేసరికి మాకు టైం సరిపోయింది. మళ్ళీ ఇండ్లంతా క్లీన్ చేసుకోవాలి. మేము వెళ్ళేసరికి నైట్ అయింది. మళ్ళీ ఫస్ట్ డే వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకునేదానికి ఆ డే అంతా కంప్లీట్ అయిపోయింది. అందుకే వీడియో అయితే తీయలేదు. ఆ రోజు సెకండ్ డే నుంచి స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్క వీడియో 4 days వస్తాయి, స్టెప్ బై స్టెప్. ప్రతి ఒక్కరు చూడండి. మేము విలేజ్లో మార్నింగ్ క్లిప్స్ అండ్ ఈవినింగ్ క్లిప్స్ అనేది వీడియోలో పెట్టానండి. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. ఇలా మా ఊరు కాడ పిల్ల పండగ ఫ్రెండ్స్. మా పూజ వాళ్ళ ఇంటికాడ పోతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చూడండి రా. ఇప్పుడైతే మార్నింగ్ 6 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే లేచాము. నేను కూడా రెడీ కాలేదు. మా పాపనైతే రెడీ చేశాను. ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు. నా దగ్గర నుంచి ఒకటే ఏడుస్తుంది. డాన్స్ హరిణి, డాన్స్ చూడండి ఫ్రెండ్స్. మా పల్లెటూరులో ఫస్ట్ లేవగానే ఇంటి ముందు కసువు దుబ్బుకొని కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకుంటారు. ఇంట్లో పనంతా చేసుకుంటారు. మా ఇంటి వెనకాలనేనండి ప్లేస్ చూడ ఎంత పచ్చగా ఉంది. దీన్ని మేము వాక అంటాం. అంత వర్షం పడిందన గ్రీన్ కలర్గా చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి ఇది మా మిద్దె పైన అండి. మేము లేకపోయేసరికి మా మిద్దె కూడా పైన అంతా నల్లగా అయిపోయింది పాసిపెట్టి. ఎలాగైనా పల్లెటూరులో చూడండి, కొండలు, చెట్లు, ఆ పచ్చదనమే వేరు. టౌన్లో ఎత్తుకులాడుకునే దొరకదు ఇంత గ్రీన్ నేచర్. ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి మా ఊరి దేవాలయం అండి, రామస్వామి టెంపుల్. అక్కడ వచ్చేసి మా బాబాయ్ ఈ కరెంటు తగిలిస్తున్నాడండి, ఇంట్లోకి రాలేదని ఉదయాన్నే. ఇదండి మా మిద్దె పైన అంతా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. అవి వచ్చేసి కట్టెలండి. కింద వేస్తే చెదులు పట్టిపోతాయని పైన వేసినాం మేము వచ్చినప్పుడు ఆడుకోవడానికి. వీళ్ళంతా వచ్చేసి మా పిన్ని వాళ్ళు. మా ఇంటి ఎదురుగా అందరూ పిన్ని వాళ్ళిద్దరు. మార్నింగ్ వీడియో వచ్చేసి ఇదండి. ఇంకా ఈవినింగ్ వీడియో అయితే మేము సాయంత్రం అనేది మా ఇంటి దేవుడు స్వామి వస్తాడని ఇంటి దగ్గరికి మేమైతే అందరం రెడీ అయిపోయామండి. ఇంకా రెడీ అయిపోయి నేనైతే మా ఊరి చివరన దర్గా అని ఉంది, అక్కడికి వెళ్ళి నేను మా చిన్నమ్మ వెళ్ళి టెంకాయ అనేది కొడదామని వెళ్ళామండి అక్కడికి. అందులో రోజు వచ్చేసి ఫ్రైడే అండి. ఫ్రైడే మంచి రోజు అని దర్గా దగ్గరికి వెళ్ళడానికి. నేను అది కాక ఇంతకుముందు టెంకాయ కొట్టాలని నాకు ఒక కోరిక ఉన్నది. ఆ కోరిక నెరవేరితే టెంకాయ కొడతానని మొక్కున్నానండి. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళి కొట్టలేకపోయానండి. కానీ ఎప్పటికైనా మన మొక్కు చెల్లించుకోవాలి కదండి. అందుకనేసి నేనైతే ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు టైం ఉంది కదా అని వెళ్ళేసాను. ఇప్పుడైతే మొక్కు అంటే పెద్ద పెద్ద ముడుపులు మొక్కులు కాదండి. నాకున్న దాంట్లో నేను అనుకున్నది జరిగితే నేను అనుకున్నాను. అలా అనేసి నేనైతే అది కూడా ఎంత టైం పట్టిందండి. ఇంకా ఊర్లో లేదన్న మేము కూడా ఇప్పుడైతే ఎలాగో వచ్చేసాం కదండి. అందుకని ఇంకా ఈరోజే బాగుంటుంది పండుగ రోజు అనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. అక్కడ వచ్చేసి ఒక చెట్టు అక్కడ చిన్నగా అరువేసి పెట్టినారండి దర్గా మా ఊర్లో. ఇంకా ఏం పెద్దగా డెవలప్ కాలేదు. నీ పేరేనా హరి? హరిణి
నేనైతే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత 3 ప్రదక్షిణలు అనేది చేశానండి. మనం దర్గా కానీ గుడి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం 3 ప్రదక్షిణలు కానీ 5 కానీ 9 కానీ అలా చేయొచ్చండి. నేనైతే 3 ప్రదక్షిణలు చేసి తీసుకెళ్ళిన నేనైతే చక్కెర పండు పూలు అగరబత్తీలు టెంకాయ తీసుకున్నది ఉందండి. నేను తీసుకెళ్ళిన పూలు పండ్లు లోపల పెట్టేసాను. అంతకుముందే ఎవరో దీపారాధన అయితే చేసేస్తున్నారు అక్కడ. సరేలని నేను పూలు పండ్లు అక్కడ పెట్టేసి అగరబత్తీలు వెలిగించి దేవునికి తిప్పి అక్కడ పెట్టానండి. అవి చూడు దండ పెట్టుకో అంక దండ పెట్టు కూర్చో 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 నువ్వు కూర్చో ఇదో కూర్చో నిలబెట్టుకో కూర్చో కూర్చో నిలబెట్టి కూర్చో ఇదో సాంకి టెంకాయ కూర్చో కూర్చో సాంకి రాదేమైనా దండం పెట్టుకో సాంకి దండం పెట్టుకో స్వామి అని దండం పెట్టుకో గాయ నన్ను అటు అను పెట్టుకో స్వామి అని మళ్ళీ తీసుకుందామా చిన్నమ్మా పని నోడిద్దామా కొబ్బరి పై ఉంటే వాళ్ళే రా చక్కర తీసుకో దండం పెట్టుకుందాం ఒక్కరో అటంట అది గాలికి మళ్ళీ దండం పెట్టుకుందాం చూడు ఉంటే వాళ్ళే అట్లా ఇంకైతే